సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషను ఈ వారం రోజులలో రాబోతూ ఉన్నది. ముందు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలా, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టాలా అనేది గవర్నమెంట్ ఈసీకి ఒక క్లారిటీ ఇస్తే దానికి సంబంధించిన ముందు ఆ ఏర్పాట్లను చేసేందుకు ఈసీ ఇప్పటికే సిద్ధంగా ఉన్నది. ఒక వారం 15 రోజుల గ్యాప్లో రెండు కంప్లీట్ చేయమన్నా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈసీ చెప్తా ఉన్నది. మరోవైపు నిన్న సుప్రీంకోర్టు ఆ 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల కేసును విచారించి గట్టిగా ఒక కామెంట్ చేసింది. ఏమని అంటే, సరైన సమయం అంటే మీకు ఇంకెంత టైం కావాలి చెప్పేటందుకు, మీరు పార్టీ జంప్ అయి కూడా 6 నెలలు అవుతుంది, ఒక 4 ఏళ్ళు కావాలన్నా, ఒక 3 ఏళ్ళు కావాలన్నా అని చెప్పేసి గట్టిగానే అరుచుకున్నది. మళ్ళా కేసును 18 తారీఖు నాడు వాయిదా వేసింది. ఆ రోజు మీరు చెప్పకపోతే కనుక, ఎమ్మెల్యేలు చెప్పకపోతే, స్పీకర్ చెప్పకపోతే ఏం చేయాలనో మేమే చెప్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే 18 తారీఖు నాడు ఈ జంపింగ్ ఎమ్మెల్యేలది సంబంధించి అనర్హత చేస్తారా, రాజీనామా చేయమని ఆదేశిస్తారా అనేది తేలిపోతుంది. వెంటనే ఉప ఎన్నికలు వస్తాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో ఇప్పుడు అంతలే ఉప ఎన్నికలు రావు, ఏం కాదనే ధీమాతో ఉంటే, బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, 10 ఎమ్మెల్యేల మీద వేటు పడుతుంది అనే ధీమాతో ఉన్నది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ అయిపోయినాయి. నిన్నటితోటి 140 మంది, 3 ఎమ్మెల్సీ స్థానాలకు 140 మంది నామినేషన్లు వేసారు. ఆ నామినేషన్లకు, ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దూరంగా ఉన్నది. అటు బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఈసారి పోటీ ఉండబోతూ ఉన్నది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి టీచర్లు కొంత బీజేపీకి కాంగ్రెస్కి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది టీచర్ల ఎమ్మెల్సీలకు సంబంధించి. ఇంకా ఇంకో పాయింట్ చూసుకుంటే, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకైతే ఎవరికైతే లిస్టు ప్రకటించారో వాళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇసుక ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నాడు. దీని మీద ఇసుక తరలింపు మీద మొత్తం మీద కూడా హైడ్రా అజమాయిషీ ఉండాలని ఒక సూచన చేసినాడు. దానివల్ల ఇసుక అక్రమంగా తరలించుకోవడం తప్పుతుంది, ఇసుక మైనింగ్ ఆగుతుందనే ఉద్దేశంతో ఇట్లా ఈ ఆలోచన చేస్తున్నాం అని చెప్పేసి ఆయన ప్రకటించిండు. మరోవైపు నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులు చట్టసభలలోకి ఎందుకు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, మీరేం చేస్తున్నారు వాళ్ళు వస్తుంటే అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఇలాంటి ఇంకో విషయం, మందుబాబులకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇవాళకెళ్ళి మందు ధరలు, బీర్లు, కోటర్లు, ఫుల్ బాటిల్ ధరలు పెరగనున్నాయి, 15% పెరగనున్నాయి. చూద్దాం ఆ డీటెయిల్స్ అన్ని, వివరాలన్నీ చూద్దాం. ముందుగల హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. తొలి వెలుగుకి వస్తే, ఉప ఎన్నికలు పక్క, 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో టెన్షన్, నిర్ణయం తీసుకోవడానికి ఇంకెన్నాళ్ళు, 10 నెలలు రీజనబుల్ టైం కాదా, స్పీకర్పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు, 18వ తేదీకి విచారణ వాయిదా, ఉప ఎన్నికలకు సిద్ధమంటున్న పలువురు ఎమ్మెల్యేలు, తమకే అనుకూలమవుతుందని బీఆర్ఎస్ అంచనా, ఉప ఎన్నిక ముచ్చటే ఉండదని సర్కారు ధీమా, నా ఇల్లు కూల్చొద్దు ప్లీజ్, స్థల సేకరణపై పునరాలోచన చేయండి, ప్రజావాణిలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు. ఇటీవల టీపీసీసీ చీఫ్ను కూడా కలిసిండు ఆయన. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లు, రోడ్డు విస్తరణలో చాలామంది ఇల్లు పోతున్నాయి. దానికి సంబంధించి ఈ కంచాల చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళి పీసీసీ చీఫ్ని కలిసిండు, ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకున్నాడు. పాపం ఆయన కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన వ్యక్తి. ఎన్నిసార్లు చెప్పినా మారరా, సెలవు రోజుల్లో కూల్చివేతలు ఎందుకు, అంత తొందర ఏమొచ్చింది, నోటీసులు ఇచ్చాక సమయం ఇవ్వాలి కదా, ఇంకోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు. హైడ్రా చీఫ్ రంగనాథ్ మీద నిన్న హైకోర్టు చాలా సీరియస్ అయింది. బండి వర్సెస్ రాజాసింగ్, బీజేపీలో చిలుకూరు చిచ్చు, రంగరాజన్పై దాడిని ఖండించిన బండి సంజయ్, ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని సూచన, ముస్లింల కార్యక్రమానికి హాజరై వారిని పొగడడం ఏంటి, రంగరాజన్ తీరును తప్పుపడుతున్న రాజాసింగ్, ముస్లిం కార్యక్రమం ఫోటోలు విడుదల. మద్యం ధరలకు కిక్కు, మందుబాబులకు సర్కారు షాకు, మద్యం ధరలు 15% పెంపు, నేటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయంట. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. పొంగులేటి 30% కమిషన్లు,
భూ పంచాయతీల కోసం ఇవ్వాలంట. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నాడు కమిషన్ల కోసమే కాంగ్రెస్లో గొడవలు. అన్ని వర్గాల ఉసురు పోసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్కు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పేసి హరీష్ రావు పొంగులేకు సంబంధించిన ఒకటి ఆరోపణ చేస్తూ ఉన్నాడు. ఇక ఈనాడులో చూస్తే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం, ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న గనులు ఖనిజాభివృద్ధి శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో అనౌన్స్ చేసినాడు. జిల్లాలలో ఎస్పీలు కలెక్టర్లకు రవాణా పర్యవేక్షణ బాధ్యతలు. హైదరాబాద్లో హైడ్రా కమిషనర్కు ఇసుక మాఫియాకు సంబంధించి అటు వరంగల్ జిల్లాలో కావచ్చు, ఇటు మన నల్గొండ జిల్లాలో కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రాక్టర్లు పెట్టి ఇసుక తోడుకొని పోతున్నారు. రాత్రికి రాత్రే 100 ట్రాక్టర్లు క్యూ కడతాయి, లారీలు క్యూ కడతాయి. అడిగిన వాళ్ళ మీదకి దాడులకు ఎగబడతా ఉన్నారు. అధికారులను ట్రాక్టర్లతో తొక్కిచ్చి చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. అవన్నిటిని అడ్డుకోవాలంటే ఇసుక తరలింపు మీద ఇసుక మాఫియాని తొక్కడానికి ఎస్పీలు కలెక్టర్లకు ఆ ఇసుక ట్రాన్స్పోర్టేషన్ ఏదైతుందో దాని బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నది గవర్నమెంట్. 50% ఎస్సీ ఎస్టీలకు పోను మిగతావి బీసీలకు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ సిఫారసు. ప్రభుత్వానికి నివేదిక. డెడికేషన్ కమిషను బీసీకి సంబంధించిన దానికి నివేదిక ఇచ్చింది. అందులో 50% ఎస్సీ ఎస్టీలకు పోగా మిగిలినవి బీసీలకు ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు చేసింది. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక వార్త, దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు? రాజకీయాలు నేరమయమైపోయాయి. ఇది దేశాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య. హత్యలు చేసిన వారు పార్టీలను నడపడమా? ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి. శిక్ష పడిన ప్రజాప్రతినిధులపై జీవితకాలం నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. నిజంగా చెప్పాలంటే వ్యాఖ్యలు కాదు, ఒక తీర్పు, ఒక గెజిట్ ఇచ్చేసి ఒక చట్టం చేసి దాన్ని అమలు చేయాలి. ఎందుకంటే ఈ రౌడీలు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళు, బెదిరింపులకు పాల్పడేటోళ్ళు, నేర చరిత్ర ఉన్నోళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, బెదిరింపులు చేసిన వాళ్ళు, మెడలు ఇంత లావు గొలుసులు, బంగారు గొలుసులు వేసుకొని రెండు గుండెలు ఇప్పుకొని ఇట్లా తిప్పుకొని తిరిగేటోళ్ళు అందరినీ రాజకీయాలకు వెళ్ళి డిలీట్ చేసి పారేయాలి. మంచి యూత్, చదువుకున్న వాళ్ళు, మేధావులు రావాలి. అప్పుడు పేదలకి, చదువుకునేటోళ్ళకి, గరీబోళ్ళకి ఒక ఉపయోగం ఉంటుంది. వీళ్ళ వల్ల అసలు ప్రశ్నిస్తున్నాడు కూడా ప్రశ్నించకుండా తయారైపోతుంది. భయపడే వాతావరణం క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. తగిన సమయం ఎంతో చెప్పకపోతే మేమే నిర్ణయిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులు దెబ్బతినడానికి వీల్లేదని వ్యాఖ్య. మండలిలో చోటెవరికో పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ భాజపా మధ్య పోటీ. 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో భాజపాని ఢీకొంటున్న ఉపాధ్యాయ సంఘాలు. 3 బరిలో లేని భారాస బీఆర్ఎస్. ఆసక్తి రేపుతున్న ఎన్నికలు. భాజపాకు బీఆర్ఎస్ సహకరిస్తుందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ ఒక దాని ఏమంటారు ఆరోపణ చేస్తూ ఉన్నాడు. మహాకుంభ్, మహా ట్రాఫిక్. జబల్పూర్ ప్రయాగరాజ్ మార్గంలో 350 కిలోమీటర్ల దూరం వరకు నిలిచిపోయిన వాహనాలు. భారీ ట్రాఫిక్ జామ్. 3 కిలోమీటర్లు నిలిచిపోతేనే గంటలు పడుతుంది. 350 కిలోమీటర్లు అంటే ఎన్ని రోజులు పడుతుంది ఆ ట్రాఫిక్ అంత క్లియర్గానికి. ప్రపంచంలోనే అతి పొడవైన వాహన రద్దీగా చరిత్ర పుటలకు. గూగుల్లో చూసి వెళ్ళాలన్న మధ్యప్రదేశ్ సీఎం ఇది చెప్పాలి. గూగుల్లో చూసిపోవాలని మీరు చెప్పాలి. బంగారం 10 గ్రాములు 88,500. ట్రంపా మజాకన. లంపీ స్కిన్ వ్యాధికి టీకా. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరణ. దేశంలోనే ఇది మొదటిది. ఈ వ్యాధితో గత 2 ఏళ్లలో 2 లక్షల పశువులు చచ్చిపోయినాయి. గొర్రెలు, మేకలు, ఆవులు, బర్రెలు ఉంటాయి కదా. ఈ లంపీ స్కిన్ అనే వ్యాధితోని లాస్ట్ ఇయరే 2 లక్షల పశు సంపద ఈ వ్యాధి బారిన పడి చచ్చిపోయింది. దానికి భారత్ బయోటెక్ సంబంధించిన అనుబంధ సంస్థ భారత్ బయోవెట్ దానికి టీకా కనిపెట్టింది. ఇక ఆంధ్రజ్యోతిలోకి వస్తే వైమానిక కుంభమేళ. రక్షణ రంగం పటిష్టతతోనే శాంతి స్థిరత్వమే
భారత్ ప్రతిపాదన. ఏరో ఇండియా 2025 ప్రారంభంలో రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో చేసిరు ఇది సూర్యకిరణ్ విమానాల ప్రదర్శన అని. నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం 3 వారాల్లో మీ అభిప్రాయం చెప్పండి. కేంద్రం ఈసీకి సుప్రీం ఆదేశం. రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్య. క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన వారు పార్లమెంటుకు ఎలా వస్తారని విస్మయం. 42% మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు ఉండడం సిగ్గుచేటు. శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులపై కేవలం 6 ఏళ్ల పాటు అనర్హత వేటు వేస్తారా? వారిపై శాశ్వత వేటు వేయాలి. మీరు ఆమోదించకుంటే చెల్లని బిల్లులైపోతాయా? తమిళనాడు గవర్నర్కు సుప్రీం ప్రశ్న. సుప్రీం కొంచెం యాక్టివ్, ఇంకా కొంచెం యాక్టివ్గా అయ్యి ఇంకా కొంచెం చొచ్చుకుపోయి స్పీడ్గా పనిచేస్తే బాగుంటుంది. తగినంత అంటే ఇంకెంత? స్పీకర్ దృష్టిలో సహేతుక సమయం అంటే ఏమిటి? విషయం ఆయన దగ్గరకు నేను వెళ్ళి 10 నెలలు అవుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీం వ్యాఖ్య. తదుపరి విచారణ 18కి వాయిదా. ఇసుక మాఫియాకు సంబంధించి హైడ్రాకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇసుకపై నిఘా హైడ్రాకు. హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ రవాణా నియంత్రణ బాధ్యత అప్పగింత. సీఎం రేవంత్ కీలక నిర్ణయం. ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపాలి. ఇసుక రవాణాపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు. నేనే తనిఖీ చేస్తా అని చెప్పేసి సీఎం అంటా ఉన్నాడు. ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు షురు. మీ సేవా కేంద్రాల వద్ద బారులు. కుటుంబ సభ్యులందరి ఆధార్, ఇంటి విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డులు. కొత్త రేషన్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా కార్డులు ఎవరెవరు ఉండాలో వాళ్ళ ఆధార్ కార్డులు, ఇంటిది కరెంటు బిల్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు 50 రూపాయలే. బాగా గుర్తుపెట్టుకొని రేషన్ కార్డు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే 50 రూపాయలే. ₹1 కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 ఎకరాలకు చేరిన భరోసా. మొన్నటి వరకు మొదటి విడతల 1 ఎకరం లేపు ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇచ్చారు కదా, ఇప్పుడు 2 ఎకరాలకు ఉన్న వాళ్ళకి వేస్తున్నారు. 34,69,000 మంది ఖాతాలకి 2,218 కోట్లు రైతు భరోసా జమ చేసింది ప్రభుత్వం. ఇక బీర్ల ధరలు 15% పెంపు. ధరల నిర్ణయ కమిటీ సిఫార్సులను ఆమోదించిన ప్రభుత్వం. ఇవాళ నుంచే కొత్త ధరలు. ఇగో దేని ధరలు ఎంతనో ఇక్కడ ఉంది. ఇప్పుడే చెప్తే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మళ్ళీ రంగరాజన్కు సీఎం ఫోన్. అండగా ఉంటామని భరోసా. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం నిన్న ఎమ్మెల్యే కాలే ఆదయ అక్కడికి వెళ్ళి రంగరాజన్ను పరామర్శించిన సందర్భంలో ఆయన ఫోన్కే ఫోన్ చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్తో మాట్లాడి మీకేం కాదు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ఎవరైతే దాడి చేసిరో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి ఆయనకు ధైర్యం చెప్పడం జరిగింది. 15 రంగాలు, ఏటా 30,000 ఉద్యోగాలు. స్కిల్స్ యూనివర్సిటీ భారీ ప్రణాళిక. సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలు. త్వరలో రాష్ట్రానికి సింగపూర్ బృందం. భాగస్వామ్యానికి పారిశ్రామికవేత్తల ఆసక్తి. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశం అన్న మంత్రి శ్రీధర్ బాబు. స్కిల్స్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వాలనే ప్రతిపాదనలు ఏమీ లేవు అని చెప్పేసి కేంద్రం అంటుంది. మొన్న కలిసిరు కదా, మేము రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకుంటున్నాం సార్, జర మాకు కొన్ని పైసలు ఇయ్యరు అని చెప్పేసి కేంద్రాన్ని కలిసిరు. ఇదేదో స్ట్రక్ అయినట్టుంది. రైట్. కొడంగల్లో రాజీనామా చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తుండ్రు. నిన్న కోస్గిలా రైతు సభ పెట్టారు కదా, రైతు సభకు పోయి రైతు దీక్షల ఆయన సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసి నువ్వు రాజీనామా చేసి గెలువు కొడంగల్లా, నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోతా అని చెప్పేసి. చివరి రోజు నామినేషన్ల జోరు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100, ఉపాధ్యాయ స్థానానికి 17, నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి 23 నామినేషన్లు ఇలా పరిశీలిస్తారు. 13 తారీఖు వరకు, అంటే రేపు లేదు ఎల్లుండి వరకు ఉపసంహరణ. 27 తారీఖు నాడు పోలింగ్ అవుతుంది. మోదీతో కేసీఆర్ లోపాయకారి ఒప్పందం. రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి లేదు కదా, దానికి సంబంధించిన అది. రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే విధానం.
50% మించకుండా ఉండేందుకే 6 కేటగిరీలో బీసీల రిజర్వేషన్ల అమలు. పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ప్రభుత్వానికి ప్రత్యేక కమిషన్ నివేదిక. త్వరలో కేబినెట్ భేటీ, ఆ పైన రిజర్వేషన్లు ఖరారు చేస్తారట. 20 రోజులలో మున్సిపాలిటీ కార్పొరేషన్ల నివేదిక కూడా అందుతుంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుపుతారు కావచ్చు. పంచాయతీ పోరు పరీక్షల తర్వాతైనా ముందుగా పెట్టాలంటే పరుగులు తీయాల్సిందే. 3 విడతల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచన. బ్యాలెట్ బాక్సుల సేకరణ, బూత్లో గుర్తింపు పూర్తి. అంటే ఇప్పటికిప్పుడు తొందరగా కంప్లీట్ చేయాలంటే చాలా హై స్పీడ్లో పనిచేయాల్సి వస్తుంది ఎన్నికల సంఘం. ఇక వెలుగులో చూస్తే ఖమ్మం మార్కెట్కు 1,00,000 బస్తాల మిర్చి ఈ సీజన్లోనే అత్యధికంగా రాక కనిపిస్తుంది. ఇక మనకి మొత్తం మార్కెట్ మొత్తం మిర్చి, 1,00,000 బస్తాల మిర్చి వండింది. రైతులందరూ కూడా తీసుకొని వచ్చారు, అది మనకు కనిపిస్తుంది. ఇంకో వార్త, స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్. ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక. మండలం యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు. 2 రోజుల్లో కలెక్టర్లకు రిపోర్ట్ పంపనున్న సర్కార్. జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనున్న కలెక్టర్లు. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత గెజిట్ విడుదల చేస్తారు. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. షెడ్యూల్ ఒకసారి బయటకు వస్తే 15 రోజులలో ఎన్నికల పోలింగ్ అయిపోతుంది. ఆ తర్వాత మరో వారం రోజులలో రిజల్ట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. రామరాజ్యం పేరుతో వసూళ్ల దందా. ఫండింగ్ చేయనందుకే రంగరాజన్పై దాడి. వెలుగులోకి వస్తున్న వీరరాఘవరెడ్డి అరాచకాలు. హిందూ ధర్మ రక్షణ కోసం రామరాజ్యం ఏర్పాటు. రామరాజ్యం ఆర్మీ పేరుతో 25 మందిని రిక్రూట్ చేసుకొని ఆయన పైసల కోసం తిరుగుతుందంట. పైసలు ఇచ్చిన వాళ్ళని మంచిగా చూసుకుని, పైసలు ఇవ్వకపోతే చిలుకులు బాలాజీ టెంపుల్ సంబంధించిన అర్చకుని మీద ఎట్లా దాడి చేసిందో అట్లా దాడి చేసి బెదిరింపులకు దిగి కొడుతున్నారంట వీరరాఘవరెడ్డి. గతంలో కూడా ఆయన మీద కేసులేని, అన్ని గుళ్ళలో తిరుగుతున్నాయి ఆయన. 3 ఎమ్మెల్సీ స్థానాలకు 118 మంది నామినేషన్లు. ఏంది ఇది? ఒక దాంట్లో 140 మంది అంటారు, ఒక 118 మంది అంటారు, ఒక 120 మంది అంటారు. వీళ్ళ లెక్క లేదా వాళ్ళ లెక్క తప్పి చెప్పిరా. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి 80, టీచర్ స్థానానికి 15. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్. ఇలా గడువు ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం. రెండోసారి బరిలో నిలవని గులాబీ పార్టీ. కేసీఆర్, హరీష్, కేటీఆర్, కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న చోట పోటీ చేయకపోవడంపై పొలిటికల్ వర్గాల్లో చర్చ. ఒక గమ్మతి వాడుతుంది ఇక్కడ. సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాయతీ. ఎన్నికల ఎజెండాగా మారిన మంకీ సమస్య. వాటి బెడద నివారిస్తేనే ఓట్లు వేస్తామంటున్న జనం. ఇప్పటికే గ్రామాల్లో తీర్మానాలు కూడా చేశారు. కోతులు పట్టిస్తాం, కోతులన్నీ ఊళ్ళోకి వచ్చిన కోతులన్నీ పట్టుకుపోయి తీసుకుపోయి అడవులు ఇచ్చిపెడితేనే మీకు ఓట్లు వేస్తామని చెప్పేసి ఓట్లు వేసేందుకు వచ్చిన సర్పంచుల అభ్యర్థులని ఊర్లో గ్రామాలలో ఓటర్లు ముందుగానే ఒక డిమాండ్ పెడుతున్నారు. దాని మీద తీర్మానం కూడా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఊళ్ళలో కోతుల సమస్య అంతగానం అయిపోయింది. ఈడ మనం చూడవచ్చు 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు. ఇంకా 10 రోజులు అయితే అయిపోతుంది. కాబట్టి శివరాత్రి వరకల్లా 26 తారీఖు వరకు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మొదలైంది. ఇక మనలోకి ఉన్న అలవాటేనే. ఫస్ట్ నుంచి ఓళ్ళు పట్టించుకోరు. లాస్ట్ డేట్ నాడే పోయి అప్లై చేస్తారు కదా, పరీక్షలకు కానీ ఇంకా దేనికైనా కానీ. ఇది కూడా అంతే. డేట్ దగ్గర అయిపోతున్న కొద్దీ ఇక జనాలు ఎగబడతారు. మొన్ననే గంట తొక్కిసలాటాయి. రోజుకు టెంటు కాలిపోతుంది అగ్ని ప్రమాదమై. బీర్ల ధరలు పెంపు. లైట్ బీర్ 150 రూపాయల నుంచి 180 రూపాయలకి పెరిగిన రేట్లు ఇయ్యాలటికి వెళ్ళి అమల్లోకి వస్తాయట. స్టీల్, అల్యూమినియంపై 25% టారిఫ్ అన్ని దేశాలపైన వేస్తామని ట్రంప్ ప్రకటన. కెనడా, మెక్సికో, చైనా, సౌత్ కొరియా, బ్రెజిల్పై ఎక్కువ ప్రభావం. మన దేశం కంపెనీలపైన కూడా ఎఫెక్ట్. యుఎస్పై ఎక్కువ సుంకాలు విధిస్తున్న దేశాలపై అంతే స్థాయిలో పన్నులు వేస్తామని ట్రంప్ హెచ్చరిక. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు. ట్రంప్ అంటేనే సంచలనం లేకపోతే ట్రంప్ ఉండడు. ఇంధన మైన్లకు ఉచిత ఇసుక అనేది ఒక వార్త మనం చూడొచ్చు. నిన్న మోడీ విద్యార్థులతో మాట్లాడిండు. మంచి చదువు మీద ఫోకస్ పెట్టురి, వాళ్ళు బ్యాట్స్మెన్ బంతి మీద ఎట్లా గురి పెడతాడో మీరు కూడా చదువు మీదనే గురి పెట్టరు అని చెప్పేసి విద్యార్థులకు ఇది చేసిండు. 2 ఎకరాల వరకు రైతు భరోసా జమ అని చెప్పేసి ఇంకో వార్త చూడొచ్చు. ఇక దిశలో చూస్తే
రైతుల ఖాతాల్లోకి భరోసా పైసలు 2 ఎకరాల లోపు వారికి జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 6 కేటగిరీల్లో బీసీ రిజర్వేషన్, గ్రామం మండలం జిల్లాల వారీగా సిఫారసు. 5-6 రోజుల్లో రిజర్వేషన్స్ ఫైనల్ అవుతాయి. వచ్చే వారంలో నోటిఫికేషన్ వస్తుంది. సీట్ల కేటాయింపుపై ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. 50% మించకుండానే రిజర్వేషన్లు, న్యాయపరమైన చిక్కులు రాకుండా కమిషన్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇవాళ రేపు క్యాబినెట్ భేటీ అవుతుందంట. భేటీ అయినాక డెడికేషన్ రిపోర్ట్కు ఆమోదం తెలిపి ఆ రిజర్వేషన్లు ఏమేమి ఉంటాయి అనేది ప్రకటిస్తారు. గ్రామంలో సంబంధించిన కేటగిరీ, గ్రామంలో వార్డులు, మండలానికి సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా స్థాయిలో చూసుకుంటే జెడ్పీటీసీలు, ఎంపీపీలు, రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే జిల్లా పరిషత్తులు. రైట్. ఇక అటు చూడొచ్చు, బంగారం 87,000 నెల రోజుల్లోనే దాదాపు 10% పెరిగిన బంగారం ధర. సుంకాలపై ట్రంప్ వ్యాఖ్యలతో పెట్టుబడిదారులు భయాందోళనలు. నిజంగా ఈ 10 రోజులలోనే, ఈ నెల రోజులలోనే 8,700 రోజు మాట్లాడుకుంటున్నాం మనం బంగారం ధర అని. రోజుకి 500 అది పెరుగుతూనే ఉంది. 1,00,000 అవుతుంది ఈ నెల అయిపోయే వరకల్లా. కేసు ఉంటే ఉద్యోగమే రాదు, మంత్రి కావచ్చా? కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచించాలి. ప్రజాప్రతినిధులపై 5,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. 30 ఏళ్లుగా అలాగే ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు నిన్న సీరియస్ అయింది. 10 నెలలు రీజనబుల్ టైం కాదా అనేసి నిన్న జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో కూడా విచారణ జరిగింది. 2-3 రోజుల సమయం ఇవ్వండి అని చెప్పేసి ఎమ్మెల్యేల తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి అడిగిండు. లేదు 18 తారీఖు నాడు మళ్ళీ విచారణ ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. రైట్. ఇందిరా మైండ్లకు ఉచితంగా ఇసుక, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి. బుక్ చేసిన 48 గంటల్లోగా డెలివరీ ఇవ్వాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. రేవంత్ దమ్ముంటే రిజైన్ చేయి, కొడంగల్లో మళ్ళీ పోటీ చేయి. మా అభ్యర్థికి 50,000 మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా. సీఎం బ్రదర్స్కు అల్లుడికి పేదల భూములను అప్పగించేందుకే కుట్ర. కోస్గిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భూ సర్వే చేసిన 15 రోజుల్లోనే పరిహారం. వికారాబాద్ జిల్లాలోని పారిశ్రామిక వాడ కోసం అసైన్డ్ భూములకు లక్షల్లో సాయం. ల్యాండ్ ఇచ్చిన ఫ్యామిలీకి ఇందిరమ్మ ఇల్లు, ఎకరానికి బదులుగా 150 గజాల స్థలం కేటాయింపు. అర్హత ఆధారంగా కంపెనీలో కొలువులు కూడా. రేవంత్ మీద ప్రశంసల జల్లునట. ఒక దిక్కేమో జనాలు ప్లకార్డులు పట్టుకొని మా భూములు ఇయ్యం, మా భూములు గుంజుకోవద్దు, ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మా భూములు వదులుకోం అని చెప్పేసి అధికారులకు వాళ్ళకు వ్యతిరేకంగా ఇట్లా ప్లకార్డులు పట్టుకొని నిరసన చేస్తూ ఉంటారు. ఇట్లనేమో ప్రశంసలు ఇస్తున్నారని చెప్పేసి ఈ ఎకరం భూమి గుంజుకొని అంట 150 గజాలు ఇల్లు ఇస్తారట, ఒక కొలువు ఇస్తారట, ₹1,00,000. లక్షలు అంటే ఎన్ని లక్షలు? ఇక లక్షల్లో అంటే ఎన్ని లక్షలో కావచ్చు, ఒక డీటెయిల్ ఉండదు, ఏముండదు. 15 రోజుల్లో ఇస్తారట. ఇచ్చిన చరిత్రలో ఏ ప్రభుత్వం చరిత్రలో లేదు. 15 రోజులలో భూ నిర్వాసితులకి వాళ్ళ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళు ఆగం కాకుండా, చచ్చిపోకుండా, రోడ్ల మీద పడకుండా చేసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు దేశంలో ఇప్పటిదాకా, స్వాతంత్రం వచ్చిన కాడికెళ్ళి. రైట్. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 140 నామినేషన్లు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనుచరుల వీరంగం. దళిత ఎమ్మెల్యే అభ్యర్థి వాహనంపై దాడి, దుర్భాషలాడుతూ దౌర్జన్యం. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, దళిత ఎమ్మెల్సీ అభ్యర్థి మీద ఆయన నామినేషన్ వేసి తిరిగి వెళ్ళిపోయినాక ఏదో పొరపాటు ఉంది సరిదిద్దుకొని రావాలని చెప్పేసి పిలిస్తే మళ్ళీ పోయిండు. వెనుకకు పోతుంటే అప్పుడే ఆయన ర్యాలీగా పోతుండే ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి. ఆయన అభిమానులు మా ర్యాలీకి అడ్డం వస్తామని చెప్పేసి ఒక దళిత అభ్యర్థి దాని మీద కారు మీద దాడి చేసి వాళ్ళను కొట్టేంత పనిచేసారు. పాడి పశువుల చర్మ వ్యాధులకు వ్యాక్సిన్ ప్రపంచంలోనే తొలిసారిగా తయారీ. భారత్ బయోటెక్ వ్యాక్సిన్స్కు సిడిఎస్సిఓ అనుమతి. నకిలీ సర్టిఫికేట్లతో టీచర్ ఉద్యోగాలు. అడ్డదారుల్లో కొలువులు దక్కించుకున్న కొందరు డిఎస్సి అభ్యర్థులు. మీకు నకిలీ సర్టిఫికేట్లు పెట్టి టీచర్ల కొలువులు తెచ్చుకుని వీళ్ళు చెప్పే చదువు కూడా నకిలీ చదువే ఉంటుంది. అంటే చదువు రాజీలకు, కానీ చదువు చెప్పే కొలువు కావాలి. చదువు రాక నకిలీ సర్టిఫికేట్లు తెచ్చుకుంటారు. చదువు చెప్పే కొలువు ఎంతమంది పిల్లల బతుకులాగం చేస్తారు. టీచర్లు అంటే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పి రేపటి భవిష్యత్తుకు, రేపటి దేశానికి అందిస్తానికి తయారు చేసే ఒక దారి వచ్చే దేవుళ్ళు అంటారు, గురుదేవ బావ అంటారు. అసలు దానికి మీరు నకిలీ సర్టిఫికేట్లు పెట్టి టీచర్ల కొలువులు కొడతారా? ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే అధికారులు కూడా నిద్ర అట్లా చేసిరేంది కళ్ళు మూసుకొని. లేకపోతే చాలామంది అధికారులు ఈ మధ్యలో ఫోన్లలో ఏదో రమ్య, దాని సర్కిల్ రమ్య అని
దాని ఏమంటారు లూడో అని ఆ బబుల్స్ ఆట ఆడుకుంటా ఫైల్ మీద సంతకాలు తీస్తారు. ఇవి కూడా అట్నే చేసినట్టు నకిలీ సర్టిఫికెట్లు అంట. ధృవీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు భరతం పట్టే పనిలో విద్యాశాఖ నిమగ్నం. ఫస్ట్ విద్యాశాఖ భరతం పట్టాలి. వీళ్ళకు ఎట్లా ఎట్లా దాని ఏమన్నా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా అయిపోతుంది, కొలువులోకి ఎట్లా ఎక్కుతారు? ఆడ చక్కగా ఉంటే ఇందాక రాదు కదా. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఫేక్ బోనాఫైడ్స్ గుర్తింపు, స్పోర్ట్స్ కోటాలోనూ బోగస్ ధృవపత్రాల సమర్పణ. విద్యాశాఖ డిఎస్సి బోర్డుపై వెల్లువెత్తున్న విమర్శలు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? 2008 డిఎస్సి అభ్యర్థులకు 17లోగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఒక ఆర్డర్ చేసింది. ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోడీ నేడు ఏఐ సదస్సుకు హాజరు. ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు. తెలంగాణ స్కిల్స్ వర్సిటీకి నిధులు ఇవ్వలేం, అలాంటి స్కీమ్ కేంద్రం పరిధిలో లేదు. మీరు ఎప్పుడు ఇచ్చినా ఆ తెలంగాణ వచ్చిన కాడికెళ్ళి కేంద్రము ₹1 చక్కగియదు. ఎప్పుడు మన ఏడుపుగొట్టు ముఖం పెట్టి తెలంగాణకి వెళ్ళి గత ముఖ్యమంత్రి అయినా ఏడుపుగొట్టు ముఖమే, ఆ కేంద్ర బడ్జెట్లో ఏడుపుగొట్టు ముఖమే. ఇప్పుడు కూడా స్కిల్స్ యూనివర్సిటీకి ఏడుపుగొట్టు ముఖం పెట్టి మా కాడ పైసలు లేవు. ఏమున్నాయి మరి? రాళ్ళున్నాయి. అక్షింతలు పంపిరు. మళ్ళా కేంద్ర మంత్రి జయంత్ చౌదరి పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల్లో ఎంపీ చామల ప్రశ్నకు సమాధానం. అక్షింతలు పంపిస్తారు. అయోధ్యకి వెళ్ళి ఇంత లడ్డు ప్రసాదం పంపిస్తారు, కాశీకి వెళ్ళి ఇంత బూడిద పంపిస్తారు. కానీ తెలంగాణకి పైసలు పంపించారు. పైసలు ఉండేవి తెలంగాణకి ఇస్తేందుకు కేంద్రం దగ్గర రూపాయి ఉన్నది. వాళ్ళు ఆంధ్రకి ఇస్తారు వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్కి. ఢిల్లీలో ఎలక్షన్ ఉంటే ఢిల్లీలోకి ఇస్తారు, బీహార్ ఎలక్షన్ ఉంటే బీహార్కి ఇస్తారు. తెలంగాణకు వచ్చేసరికి అటు బడ్జెట్లు అయ్యారు, ఇటు రైల్వే బడ్జెట్లు అయ్యారు. ఏదైనా గిట్లైనా డెవలప్ చేసుకుంటాం, కొంత సాయం చేయండి, మేము కొంత చేస్తున్నాం, మీరు కొంత ఏంటంటే లేవు మా కాళ్ళు లేవు పైసలు లేవు అన్నట్టు పాట పాడతారు. జనగణన వెంటనే చేపట్టండి. ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారమే గుర్తింపు. 14 కోట్ల మందికి ఆహార భద్రత కరువు. రాజ్యసభలో ఎంపీ సోనియా గాంధీ 2011లో చేసిన ఏదైతే జనాభా లెక్కలు ఉన్నాయో ఇప్పటిదాకా అవే ఉన్నాయి. 2021 పోయింది, 22, 23, 24, 25 వచ్చింది. 15 ఏళ్ళు ఎప్పుడో చేయాలి. ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జనాభా గణన చేయాలి, జనగణన చేయాలి. 10 ఏళ్ళకి ఒకసారి జనాభా ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, చచ్చిన వాళ్ళు ఎంతమంది, పుట్టిన వాళ్ళు ఎంతమంది, బతికిన వాళ్ళు ఎంతమంది, అందులో ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, ముసలోళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఈ లెక్కలన్నీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేయాలి. ఎప్పటికప్పుడు 10 ఏళ్ళకి ఒకసారి చేసి అనౌన్స్ చేయాలి. ఇప్పటికే 135 కోట్ల అఖండ భారతం అంటే జనాభా భారతం అవుతుంది. ఇప్పుడు జనాభా లెక్కలు వేస్తే 150 కోట్లకే పోతుంది, ఇంకెంత పోతుందో. బీర్ల ధరలు పెంపు 15% హైకు నేటి నుంచి అమల్లోకి. ఇక సాక్షి చూస్తే మేము చూస్తూ ఊరుకోం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే ఒప్పుకోం, నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా గడువు ఉండాలి కదా. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. రాష్ట్రపతి ముర్ము నిన్న త్రివేణి సంగమంలో ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానం చేసింది. దానికి సంబంధించిన వార్త ఇది. ఇదో బీర్ల ధరలు, ఇది పెద్ద సమస్య. ఇది బీర్లు ఈ ధరలు పెరిగితే కథం. బీర్ల ధర పెంపు, దానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. అధిక పెన్షన్కు అదనపు టెన్షన్. దరఖాస్తుల పరిశీలనలో కొర్రీలు పెడుతున్న ఈపీఎఫ్ఓ. ప్రతి సమాచారానికి ధృవపత్రాలు తప్పనిసరి అంటున్న అధికారులు. దరఖాస్తులను వెనక్కి పంపేస్తున్న తీరు, అందులో అత్యధికం ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులవే. ఇందులో మహిళలకు ఉచిత ఇసుక, సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే లభించేలా చర్యలు. గనులు అభివృద్ధి ఖనిజాభివృద్ధి శాఖపై సమీక్ష చేసింది నా సీఎం రేవంత్ రెడ్డి. ఆ సమీక్షల ఇందిరా మహిళలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలి, సిమెంట్ కూడా తక్కువ ధరకే ఏజెన్సీల ద్వారా అందించాలి, అక్రమంగా ఇసుక తరలించే వాళ్ళపై చర్యలు తీసుకునేందుకు ఎస్పీలు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడిండు. బ్యాటర్కు ఉన్నంత ఏకాగ్రత ఉండాలి. పరీక్షపై చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో మోడీ మాటమంతి. రేవంత్ దమ్ముంటే రాజీనామా చేయడిన కొడంగల్ల కేటీఆర్ మాట్లాడిన మాటలు. మన చదువులు బేస్, దేశ విద్యా వ్యవస్థ బాగుందని అధిక శాతం యువత అభిప్రాయం. ఆడ దొంగ సర్టిఫికెట్లు పెట్టి టీచర్ల జాబులు కొడుతారంట, విద్యా వ్యవస్థ బాగుందని సప్పట్లు కొడుతురు. నమస్తే తెలంగాణలో చూసుకుంటే పెద్దగా ఇక మొత్తం బురదనే ఉంటుంది. ఇలా
చెప్పులు కాళ్ళు జర మంచి నీళ్ళు నల్ల పెట్టుకొని చదవాలి. కౌరవ పాలనపై కురుక్షేత్రం ఇది. అమ్మ డైలాగ్. అరాచకాలు దుర్మార్గాల దుర్యోధన పాలన రేవంత్ది. వాటిపై భూపోరాటం అనే యుద్ధం చేస్తున్న రైతులు. ఏమో మొత్తం మహాభారతంలో ఉన్నట్టే డైలాగులు, రాజమౌళి సినిమాలు ఉంటాయి ఎసన్ డైలాగులు. ముఖ్యమంత్రి ఆరాటం అంతా అల్లుడు అదాని కోసమే. రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి నిలబడు. బీఆర్ఎస్కి 50,000 మెజార్టీ కన్నా ఒక్క ఓటు దక్కిన రాజకీయ సన్యాసం తీసుకుంటా. నువ్వు సిద్ధమా? నిజంగా ఈ రాజకీయ సన్యాసం తీసుకుంటా అనేటోళ్ళని ఏం చేయాలంటే ఎంబడే మాట మీద తెల్లకాయ బాండ్ పేపర్ తెచ్చి ఒక 200 రూపాయలతో బాండ్ పేపర్ తెచ్చి సంతకం చేసి ఎంబడే ఎలక్షన్లు చేసి ఓటు బ్యాంకుని ఎంబడే చేయించాల్సి రాజకీయ సన్యాసం. కేటీఆర్ ఒకడనే కాదు, గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు, హరీష్ రావు, అందరూ అన్నలేదు ఈ రాజకీయ సన్యాసం. ఆ పదానికే అర్థం లేకుండా పోయింది. రాజకీయ సన్యాసం కాదు, మొత్తం సన్యాసం తీసుకోవాలి. ఇట్లా అబద్ధాలు చెప్తున్నాను. రైట్. రీజనబుల్ టైం అంటే ఎంత? మీ డిక్షనరీ చూసి చెప్పండి. కోర్టు ఆదేశాలు అంటే లెక్కలేదా? హైకోర్టు మొత్తం నిన్న కోర్టులు, హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు మొత్తం గరం ఉంటున్నాయి. 42% బీసీ కోటా ఇవ్వాల్సిందే. ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, లేదంటే ప్రజాయుద్ధానికి బీసీలు సిద్ధం. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రాజ్యాంగ సవరణకు బీజేపీ పూనుకోవాలి. బీఆర్ఎస్ సహా అన్ని పక్షాలు ఒత్తిడి పెంచాలి. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. ఆర్టీసీ చర్చలకు సర్కారు బ్రేక్. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను చూపించి వచ్చే నెల 8 వరకు వాయిదా. ప్రభుత్వం యాజమాన్యం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం. సంఘాలతో చర్చించాక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. కాలేజీల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 2 2021-22 లెక్కలతో నీతి ఆయోగ్ నివేదిక. కేసీఆర్ పాలన సాధించిన మరో ఘనత. బతకలేకపోతున్నాం. రోజంతా కష్టపడిన ఆటో కిరాయి 200 కూడా వస్తలేవు. అద్దె ఎట్లా వెళ్ళాలి, ఫీజులు ఎట్లా కట్టాలి, ఇల్లు ఎట్లా నడవాలి, నరకం చూస్తున్నాం. సాగు తప్ప మాకు వేరే దిక్కు లేదు. హరీష్ రావు వద్ద ఆటో డ్రైవర్ మల్లయ్య కన్నీటి పర్యంతం. రైట్. ఇవి ఇలా మెయిన్గా ఇగో బంగారం ధర చూద్దాం ఒకసారి. ఇగో పసిడి ఎగిసే ఒక్కరోజే 2,430 రూపాయలు పెరిగింది తులం బంగారం ధర. 88,500 అయింది. ఆల్ టైమ్ హై. వాళ్ళు చెప్తారు కదా శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ వాళ్ళు, ఒకటి ప్రపంచ రికార్డు అని. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అట్లా అయిపోయింది. ఆల్ టైమ్ రికార్డ్. బంగారం తులం 88,500. బంగారము మామూలుగా నిప్పు పట్టుకుంటే కాలుతుంది కదా, ఇప్పుడు బంగారం పట్టుకుంటే కాలుతుంది కావచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.